హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఎన్నో ఆరోగ్య లాభాలున్న రాగి జావని చూపించబోతున్నానండి. ఇందులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్కి కానీ, బోన్ స్ట్రెంత్కి కానీ, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి కానీ ఎన్నో యూస్ఫుల్ కలిగిన ఈ రాగి జావని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ రాగి జావ కోసం ముందుగా మనం ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు రాగి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని హీట్ చేసుకొని అందులో 2.5 గ్లాసుల వరకు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను 3 కప్పుల వరకు రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 2.5 గ్లాసుల వరకు వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్ వరకు నేను బెల్లంని యాడ్ చేస్తున్నానండి. బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే రాళ్ళు లేవండి, అందుకే డైరెక్ట్గా వేసాను. ఒకవేళ మీకు రాళ్ళునే అనిపిస్తే ఈ నీళ్ళని జల్లించి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బాగా ఇలా తెరులుతున్నప్పుడు, బాగా తెరిలిన తర్వాత ఈ పౌడర్, మనం కలుపుకున్న రాగి పౌడర్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకొని ఆ పౌడర్ని వాటర్లో యాడ్ చేసుకోవాలండి. ఈ రాగి జావ అనేది బాగా తెరలనివ్వండి. ఒక 2-3 సార్లు బాగా తెరిలిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి జావ మనకి రెడీ అయిపోతుందండి. ఎంతో హెల్దీ అయిన ఈ రాగి జావని గ్లాస్లో సర్వ్ చేసుకొని గార్నిషింగ్ కోసం కొద్దిగా బాదంని యాడ్ చేసుకుంటే రాగి జావ రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.